రాజకీయాల్లో ఈ దాన్ని ఏమంటారు ఫిరాయింపులు అనేటువంటి దాన్ని ప్రోత్సహించకూడదు. అట్లా ప్రోత్సహిస్తే కేసీఆర్కి బుద్ధి చెప్పారు ప్రజలు అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో గెలిచిన వాళ్ళు 2018లో గెలిచినటువంటి వాళ్ళని తన వైపుకి తిప్పుకొని కేసీఆర్ ఒక నియంతృత్వ ధోరణితో వహించారని ప్రజలు గ్రహించి ఆగ్రహించి 2019లోనే ఆయనకు బుద్ధి చెప్పినా బుద్ధి మార్చుకోకుండా ఆ తర్వాత కూడా ఆయా పార్టీల నుంచి లాక్కొచ్చుకున్నారు. దానికి ప్రతీకారంగా మొన్న ప్రజలు బుద్ధి చెప్పారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది? తాజాగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఇంతకుముందు బీఆర్ఎస్ గెలిచినటువంటి చోట్లని వాళ్ళని యువతలకి తెచ్చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే పునరేకీకరణ పేరుతో ఆ రోజున కేసీఆర్ ఏ తప్పు అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే తప్పు చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా చూస్తే నల్గొండలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం, మున్సిపల్ చైర్మన్ మీద జరిగిన ఎన్నికల్లో 48 మంది కౌన్సిలర్లో కాంగ్రెస్ పార్టీకి 41 మంది, అంటే తాజాగా 41 మంది ఓటేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. దీన్ని బట్టి క్రమంగా కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పెత్తనం దిశగా కథ మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఇంకా కేసీఆర్ చేసిన దానికి కాంగ్రెస్ చేసిన దానికి తేడా ఏముంటుంది?